BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? ముల్లా నసరుద్దీన్ కథలు చెప్తా. మామూలుగా ఈయన చాలా తెలివైన వాడు. ఈ ముల్లా నసరుద్దీన్ అని ఆయన ఒకే వ్యక్తి కాదని, కొన్ని తరాల వెంబడి అవే పేర్లతోటి నడిచినాయని కూడా చెప్తారు. ఏదైనా కానీ మనకి సరదాగా ఉండే తెలివైన కథలు. ఓకే. ముల్లా గారి ఆకలి కథ చెప్తాం ఇవాళ. ఓసారట ముల్లా గారు పక్క ఊరెళ్ళి తిరిగి వస్తున్నాడట. మధ్యాహ్నం అయిపోయింది, ఆయనకి పిచ్చగా ఆకలి వేసేస్తోంది. ఏదో అడవి ప్రాంతం నుంచి నడిచి వస్తున్నాడు. ఆయనకి బండి ఏం దొరకల. ఈ ముల్లా గారి కాలంలో మనకి చాలా ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఏం కనపడతాయంటే, అందరూ సంపన్నులు కాదు, ముల్లా గారు కూడా సంపన్నుడు కాదు. ఆయన దగ్గర కొన్ని గాడిదలు ఉండేవి. గాడిద ఉంది, ఒక గాడిద ఉంది. గాడిద మీద తిరిగి చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్, సింపుల్ లివింగ్ ఆయనే అనమాట. కానీ తెలివైన వాడు. ఆయన ఊరందరికీ తెలుసు. ఆయన డబ్బు కోసం తాపత్రయ పళ్ళ. ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తుల్ని మనం ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తాం. వాళ్ళందరికీ తల్లో నాలుగుగా ఉంటారు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు గిబ్బులు ఏమి ఉండవు. వాళ్ళు అవి లేవని బాధ కూడా పడరు, ఆశించరు. ఆ డబ్బులు లేవని బాధ కూడా ఉండదు వాళ్ళకి. హాయిగా ఉంటారు ప్రశాంతంగా. ఈయన కూడా అలాంటి వాడే. పొరుగురు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఒక అటవీ ప్రాంతం దాటి వెళ్ళాలి. ఓకే. ఆకలేసేస్తోంది ఆయనకి. సరే, ఒక చెట్టు నీడని కూర్చున్నాడు. ఎవరైనా బాటసార్లు ఇట్లా ప్రయాణం చేస్తూ వచ్చేవాళ్ళు ఆగే చోటు ఎవడో ఒకడు ఏదైనా ఒక ముద్ద పెట్టపోతాడా అని అనుకున్నారు. ఇంతలో ఏమైంది, ఒక సంపన్న బాటసారి ఒక ఆయన వచ్చాడు. మంచి కంచరగాడిద మీద వచ్చాడు. చాలా సరుకులు వేళ్లాడేసి ఉన్నాయి ఆ కంచరగాడిదకి. శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు. ఆయన చకచక నడుచుకుంటూ ముల్లాగారు కూర్చున్న పెద్ద రావి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. దాని కింద ఒక గట్టు ఉంది. ఇట్లాంటి ఏ సంపన్న గృహస్థుడే కట్టించుంటాడు. ఈయన చల్లగాలికి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ రెస్ట్ వస్తుంది. ఆకలికి రెస్ట్ ఎట్టా వస్తుంది? కాళ్ళకి రెస్ట్ వస్తుంది కానీ పొట్టకి రెస్ట్ రాదు. పొట్టకి ఏమైనా తింటేనే పాపం. అంతేగా. సరే, ఆయన వస్తూ ఉంటేనే ఘుమఘుమలాడుతోంది వాసన. ఆయన చేతిలో ఒక మూట ఉంది. ఆహారం తెచ్చుకున్నాడు ఆయన. సాధారణంగా ప్రయాణాల్లో, రైళ్లలో కూడా చూస్తాం, మనం ఏదైనా తెచ్చుకుంటే ఆఫర్ చేస్తాం. అవును. ఇప్పుడు అవి ప్రమాదాలుగా అవుతున్నాయి అనుకో. పాత రోజుల్లో అలా ఉండేది కాదు. ఆయన చెప్పాడు, ఏమండి బాగున్నారా, ఏ ఊరు అని అడిగాడు. ఏదో ఊరు అన్నాడు ఈయన. మాది ఆ ఊరండి, ఫలానా ఊరు అని ఊరు పేరు చెప్పాడు. మరి నేను సంవత్సరం అయింది ఇంటికెళ్ళి, ఇప్పుడే ఇంటికెళ్ళే దారిలో ఉన్నా. ఏడాది నుంచి వ్యాపారాల్లోనే ఉన్నాను. మా ఊళ్ళో నాకు పెద్ద ఇల్లుంది, మంచి అందమైన భార్య ఉంది, చక్కటి కొడుకున్నాడు, చిలక, పెంపుడు కుక్క అన్నీ ఉన్నాయి. ఏడాది అయింది చూసి. ఇగో ఇవాళ ఈ ప్రయాణం అంతా ముగించుకుంటే ఇక రేపు సాయంత్రానికి ఇల్లు చేరిపోవటమే అన్నాడు. అనేసరికల్లా ఈయనేమనుకున్నాడు, ఓహో సరే బాగుంది. గబగబా మూటోడు తీశాడు ఆయన. మూటోడు తీస్తే, ఇప్పుడు ఇంత మాట్లాడారు కదా, మా ఇల్లు బాకిలి, నా కొడుకు, పెంపుడు చిలక, పెంపుడు కుక్క చెప్పినవాడు ఓ సగం కొంత భోజనం, ఓ పావు వంతైనా ఆఫర్ చేయడు. చూస్తున్నాడు ముల్లా గారు. ఆయన ఏం చేశాడు, ఓపెన్ చేస్తే చక్కటి గుమగుమలాడే కూర, రొట్టెలు, పలావు కనపడుతున్నాయి అందులో ఆ మూటలో. ఈయన చకచకా ముక్కలు చేసి కూర నలుచుకుని తింటూ, ఏమిటండి సంగతులు అని అడుగుతున్నాడు. ఆఫర్ చేయట్లా. కడుపు కాలిపోయింది. ఆఫర్ లేదు, ఇంకా ఆకలిసేస్తోంది. నేను కూడా ఒక రోజు అయిందండి భోజనం చేసి, ఇంకా ఇంటికి ఎన్ని గంటలు దండిస్తే చేరతామో తెలియకుండా ఉంది అన్నాడు. అలాగండి, నేను నిన్నే బయలుదేరానండి ఇంటికి అంటాడు. తినేస్తాడు. అయ్యో మీ భోజనం లేదా, ఒక ముక్క తినండి. ఆయన అక్కడికి చెప్తున్నాడు పాపం. ఆకలేస్తోంది, భోజనం లేదు నిన్నటి నుంచి, ఇంకా గంటలు నడవాలి మా ఇంటికి అని చెప్పితే ఏమైనా చెయ్యాలా? ముల్లా గారికి ఏమనిపించింది, వీడికి అర్థం కాలేదని. ఏ ఊళ్ళో ప్యాక్ చేయించారు భోజనం అని అడిగాడు. పక్కనేనండి పెద్ద సత్రం లేదు, అక్కడ ప్యాక్ చేయించాను, చాలా రుచిగా ఉన్నాయి రొట్టెలు, వీళ్ళు బాగా చేస్తారండి, ఏమైనా వాడి మీగడ రొట్టెలు మరీ స్పెషల్ అని ఏవేవో కనపడని పదార్థాలన్నిటి రుచులు చెప్తున్నాడు. ఎదురుకుండా ఆకలితో ఉన్నవాడు తన తోటి బాటసారి సంగతి ఆయన పట్టించుకోవటంలా. అసలు ఆ కాలమే అలాంటిది కాదు, అట్లా చేయకూడదు. మనం ఇప్పుడు చేయమట్లా. అంతే కదా పాప, నోరు తెరిచి అంటున్నప్పుడు అర్థమవుతుంది, అర్థం అవ్వాలి కదా. ఈయనకి వాడికి ఆట పట్టించాలనిపించింది. ఏమంటే మీది ఆ ఊళ్ళో ఏ సందులో ఇల్లు అని అడిగాడు. ఆయన రొట్టెలు తింటూ ముక్క చేసుకుని తినాలి కదా. రొట్టెలు తింటే ఏమన్నాడు, ఆ మధ్య పెద్ద మసీదు ఉంది కదండి, దాని వెనకాల సందు, అక్కడ పచ్చమేడ ఉండాలిగా అన్నాడు ముల్లా గారు. అవునండి, ఆ పచ్చమేడ పక్కన లేత రంగు నీలం రంగు బంగ్లా ఉంది కదా, అది మాదేనండి అన్నాడు. ఓ అలాగా, ఈ మధ్య అక్కడ సందడి లేదండి అన్నాడు. అనేసరికి ఈయనకు అర్థం కాలే.
ఎందుకు సందడలేదు? అదేనండి మీ పెంపుడు చిలక చచ్చిపోయింది అన్నారు. పెంపుడు చిలక? ఈయన రొట్టెలు తింటాడు. పెంపుడు చిలక? చిలక ఎప్పుడు చచ్చిపోయింది? అది ఎలా జరిగింది అన్నాడు. ఏముందండి, ఏముంది, పాపం ఎంతో ప్రేమగా చూసుకునేది యజమానురాలు, ఆవిడ అకస్మాత్తుగా గుండెకి మరణించేసరికల్లా మీ పెంపుడు చిలక కూడా గుండెకి చచ్చిపోయిందండి అన్నాడు. నిర్కాంతపడిన చేతిలో రొట్టె ముక్క ఎత్తాడు, అది వదిలేసాడు. యజమానురాలు చచ్చిపోయింది అంటే మా ఆవిడ చచ్చిపోయిందండి అని ఈయన ఇలా అన్నాడు. అనగానే అది ఎలా జరిగిందండి, మా ఆవిడ చాలా ఆరోగ్యవంతురాలు అన్నాడు. అదేనండి ఒక్కగానొక్క కొడుకు, పిల్లవాడికి ప్రమాదం జరిగేసరికల్లా పిల్లవాడు గతిచ్చేసరికి తల్లి కూడా గతిచ్చింది అన్నాడు. ఏమిటి మా అబ్బాయి గతిచ్చాడా అన్నాడు. అలాగే చెప్పుకుంటున్నారండి అక్కడ అనగా నేను రొట్టెలు తింటా మానేశాడు. నీకు ముందే రొట్టెలు పెడితే బాగుండేది కదా. అయితే మాత్రం రొట్టెల కోసం ఇంట్లో వాళ్ళందరినీ చంపేశాడా? చంపేయంగానే ఆయన వెంటనే లేచి నిలబడ్డాడు. అమ్మో ఇక్కడే కూర్చుంటే ఎలాగ, నేను తొందరగా ఊరు చేరాలి అని చెప్పి భోజనం ఒకటి వదిలేసి ఆ బండెక్కి వెళ్ళిపోయాడు. ఒక కంచర గాడిదని తెచ్చుకున్నాడు కదా, గాడిదని తోలుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రి అయిపోతుంది నేను వెళ్ళేసరికి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. ముల్లగారు ఆయన వదిలేసిన మూట దగ్గరికి లాక్కుని ఆ మిగిలిన 4 రొట్టెలు ఆయన వదిలేసిన పలావు తిని, ఎదురుగుండా మనిషి కనపడేవాడికి అన్నం పెట్టకపోతే ఇంట్లో అకస్మాత్ మరణాలే జరుగుతాయి, న్యాచురల్ అది అని చెప్పేసి చక్కగా వాళ్ళు వదిలి ఆయన తాబేటికాయ కూడా తెచ్చి పక్కన పెట్టినాడు. మంచినీళ్ళు కూడా తాగేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకుని ఏముంది ఇంటికి వెళ్తే పెళ్ళాము ఆనందం వస్తుంది ఆయనకి. ఇప్పుడు చూడగానే మధ్యలో గుండె అయిపోదు. ఏడాది పాటు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాడు హఠాన్ మరణాలు వినంగానే గుండె పగిలిపోయే రకం వాడు కాదు వాడు. పైగా తను తొందరగా ప్రయాణం చేస్తే ఇంటికి చేరిపోతానని తెలిసి కూడా ఆయన ఆహార పదార్థాలు మంచి మంచి ప్యాక్ చేయించుకుని తాపీగా తింటున్నాడని అక్కడ ఒక కొంప మునిగిన ఈయన గుండె పగలది పరిగెత్తాడు. కానీ ఆయన చూసే ఈయన చెప్పాడనమాట, మరి ఆహారం అవతల వాడికి ఆకలి కొన్నవాడికి ఇదే అన్నమే పరమాన్నము అంతే అని చెప్పి హాయిగా తినేసి సాయంకాలం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ముల్లా గారి కథలన్నీ చాలా బాగుంటాయి. ఓ పిల్లలట చిన్న కథ చెప్తా చూడు, దీంతో పాటు మరీ బుజ్జి కథ కదా. కాసిన బాదంకాయలు తెచ్చుకున్నారు 4 పిల్లలు. వంతులు ఆడుకుంటున్నారు. నేను ముందుకు వస్తాను, నేను చేసే చెట్టెక్కాను కాబట్టి నాకు ఎక్కువ రావాలి, నేను గేరాను కాబట్టి నాకు ఎక్కువ రావాలని కొట్టుకుంటున్నారు. ముల్లాగారు నడిచి ఇంటికి వస్తున్నాడు. ఏమిట్రా కొట్టుకుంటున్నారు అన్నాడు. బాదంకాయలు పంచుకుంటున్నాం ముల్లా, మీరు మా కాయలు పంచి పెడతారా అని అడిగాడు. అడిగితే ఇవ్వండి రా ఇటు అన్నాడు. సంచి నిండా పోసారు. సంచి చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నాక ఎలా పంచమంటారా అన్నాడు. తెలివిగా పంచండి ముల్లా అన్నారు. కాదురా, దేవుడిలా పంచనా మనిషిలా పంచనా అని అడిగాడు. పిల్లలు ఏమనుకున్నారు, దేవుడు గొప్పవాడు కదా, భగవంతుడిలాగా పంచండి ముల్లా మీరు అని అడిగారు. అడిగేసరికి ఏం చేశాడు, ఒకటికి ముందు 4 కాయలు తీసి ఇచ్చాడు. తర్వాత వాడికే 4 కాయలు ఇచ్చాడు. తర్వాత వాడి దగ్గర నుంచి 2 కాయలు తీసేసుకున్నాడు. ఇంకోటికి 6 కాయలు ఇచ్చి తర్వాత 10 కాయలు వాడికే ఇచ్చాడు. 3వ వాడికి 2 కాయలు ఇచ్చాడు. 4వ వాడికి ఏమీ ఇవ్వలే. వచ్చేసరికి పిల్లలు ఆశ్చర్యపడి, అదేంటి ముల్లా అలా పంచుతున్నారు, సమానంగా పంచాలి కదరా, పంచాలి కదండి ముల్లా, మీరు ఇదేంటి ఇలా పంచుతున్నారంటే, ఒరే నేను మీకు ఛాయిస్ చెప్పానా, దేవుడిలా పంచాలా మనిషిలా పంచాలా అని అడిగా. మనిషిలా పంచమంటే సమానంగా పంచేవాడిని, దేవుడిలా పంచమన్నారు. మన దేవుడు ఏం చేస్తాడు, పాదుషా గారిని గొప్పవాడిని చేశాడు, ముల్లాని నన్ను దరిద్రుని చేశాడు. వీడి నాన్నకేమో ఇల్లుంది, వాళ్ళ నాన్నకేమో పూరు గుడుస్తుంది. దేవుడు సమన్యాయం ఎక్కడ పాటిస్తాడు, ఉన్నవాడికి మరి కాస్త ఇస్తాడు, లేని వాడి దగ్గరికి వాడు కొట్టించి వాడి దగ్గర నుంచి పీక్కుంటూ ఉంటాడు దేవుడు. భగవంతుడి సమన్యాయం ఉండదు, సమన్యాయం లేదు. ఒకడు వాడు ఆఖరికి కాయలందని పిల్లవాడు నేనే చెట్టు ఎక్కాను ముల్లా అంటున్నాడు. నువ్వు ఎక్కినా సరేరా, దేవుడు నీకు ఇవ్వడు. శభాష్ ముల్లా, నీకు ఇవ్వడు. చెట్టెక్కిన వాడు పని చేసిన వాడు వాడి మొహాన ఏముండవు ఎప్పుడు. దేవుడు అంతే కదా, మరి ఆయన పరిస్థితి అదే. మీ ఇష్టం రా అన్నాడు. వీళ్ళు ఆయన వెనక పోనిచ్చి ఆయన నవ్వుకుంటూ పోయాడు. వీళ్ళందరూ మొత్తం బోర్లేసి సమానంగా పంచుకున్నారు. మనమే తెలివైన వాళ్ళం ముల్లా గారు సమన్యాయం చేయలేదు అనుకున్నారు. కథలు చూడు ఎంత బాగుంటాయి. చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మ గారు, నమస్తే.